హాయ్ శ్రవణ్. హాయ్ వరుణ్. జటాడారా రిలీజ్ అయింది, చూసినావా? నిన్న వెళ్ళాను, ఈవినింగ్ ఫస్ట్ షో వెళ్ళాను. మీరు చూసావా? నేను చూసా. ఏంటి నీ అభిప్రాయం? సీరియల్ ఏమైంది అంటే అదేదో పాతకాలం కథ చూసినట్టు స్టోరీ అయితే బాగానే తీసుకున్నాడు. అంటే ఎవ్వరు వినని కథ అయితే తీసుకున్నారు. ఓకే. అంటే పాత వాళ్ళందరూ బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టేవాళ్ళు కదా, దాని నుండి ఇన్స్పైర్ అయ్యారు. అది నాకు నచ్చింది. స్టోరీ లైన్ సూపర్ గ్రిప్పింగ్ ఉంది. కానీ వీళ్ళందరూ మగధీర లేదా బాహుబలి లాంటి ఎందుకు ఊకే వాటిని ఎందుకు తీసుకుంటున్నారో, లేదా అఖండ, ఈ మధ్యకాలంలో హనుమాన్ ఇలాంటివి వచ్చాయి కదా, ఇలాంటి మ్యాజిక్ మూవీస్ అంటే మ్యాజిక్ క్రియేట్ చేసే మూవీస్ లేదా గాడ్కి సంబంధించిన మూవీస్ తీద్దామని వీళ్ళు ఎందుకు ఊకే అటు సైడ్ ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే. సో సుధీర్ బాబుకి ఏం లేదు, అతను యాక్టింగ్ బాగానే చేశాడు, అతని పర్ఫార్మెన్స్ అతను ఇచ్చాడు. మేబీ అందరూ ఈ మధ్యలో అలాంటి మూవీస్ ఒప్పుకుంటున్నాడని ఇతను కూడా ఒప్పుకొని ఉండొచ్చు. ఓకే. బట్ నాకైతే మాత్రం చూస్తున్నంతసేపు సీరియల్ చూసినట్టే అనిపించింది. నిజంగా చెప్తున్నా, నేను ఏ సినిమాని ట్రోల్ చేయను, ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం. అందరిలాగా మిగతా రివ్యూయర్స్ లాగా ఒక సినిమాని అయితే తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. బట్ అక్కడ చూస్తే మాత్రం అసలు సినిమా అయితే బాగాలేదు. సో నువ్వేమనుకున్నావు? సో అండ్ సో ఉంది. సో లాస్ట్ 20 minutes అయితే విజువలైజేషన్, డైరెక్షన్ అనేది మాత్రం సూపర్. అంటే లాస్ట్ 20 minutes సినిమా నిలబెడుతుందని నేను మాత్రం అనుకోను. సో స్టార్టింగ్ నుంచి స్లోగా ఉంది. సో నటన పరంగా సుధీర్ బాబు ఓకే, బట్ డైరెక్షన్ వాళ్ళకు చూసుకోవట్లేదా, మా స్క్రిప్ట్ సరిగ్గా చూసుకోవట్లేదు. కానీ ఎవరినో ఇన్స్పైర్ అయ్యి ఏదో సినిమాని ఇన్స్పైర్గా తీసుకొని తను చేసే సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఇలాంటి ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. అది కాక నాకు తెలిసి ప్రమోషన్ కూడా పెద్దగా చేసుకోలేదు అనుకుంటా, ఎప్పటి నుండో చేయలేదు. బజ్ క్రియేట్ అవ్వలేదు నిజంగా ఈ సినిమా మీద. బజ్ ఎవరికి ఎక్కడ మార్కెట్ వస్తున్నట్టే. అది కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదో సరే టైంపాస్ కోసం అని వెళ్ళాము. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఉండే, ఎందుకంటే శివన్ కాన్సెప్ట్ ఉండే కదా. సో మేబీ హిట్ అవుతుండొచ్చు అన్న కాన్సెప్ట్ వెళ్ళినాము. ఒకటి త్రిశూలం ఫైట్ ఒకటి ఉంది, అది నాకు నచ్చింది. అది సో అదే అంటున్నాను కదా, లాస్ట్ 15-20 minutes మాత్రం విజువలైజేషన్ సూపర్, డైరెక్షన్ ఈజ్ సూపర్. మళ్ళీ హీరో పరంగా కూడా తన నటనకు మాత్రం సుధీర్ బాబుని చూస్తేనే ఏంటి అంటే చాలా ఎఫర్ట్స్ పడుతున్నాడు. నాకు తెలిసి అతన్ని ఈ మధ్య కాలంలో చాలా ఏళ్ల క్రితం వచ్చిన సమ్మోహనం తప్ప అది కూడా పెద్ద హిట్ కాదు. బాగుంటుంది సమ్మోహనం. సో సుధీర్ బాబు ఎందుకో వేస్ట్ అయిపోతున్నాడని, అంటే మంచి టాలెంట్ ఉన్నవాడు వేస్ట్ అయిపోతున్నాడని కొంచెం బాధగా. డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మంచి హిట్ కూడా తనకు కూడా వస్తుంది. ఇక్కడ నేను చూసాను 48 years అంటే ఏజ్, బట్ ఇక్కడ నాకు అతనికి 48 అంటే ఎవ్వరు నమ్మరు. 30 కన్నా తక్కువే అన్నట్టుగానే నమ్ముతాడు. బాడీ స్టిఫ్నెస్ కావచ్చు, ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తుంటాను. సో అతను ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సో అన్ని సినిమాలు ఒకటే బ్రదర్, మనకి ఇబ్బంది లేదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మనకు కూడా అట్లా ఏం ఆలోచన లేవు. కాకపోతే సినిమా చూసినాం కాబట్టి దాని గురించి మాకు తోచిన సలహా మేము చెప్తున్నాము. మీరు సినిమా చూడండి, మీకు నచ్చిన అభిప్రాయం చెప్పండి. మీకు కూడా జటాధార ఎలా ఉందో చూసి చెప్పండి, బాగుందా బాగాలేదా ఏదైనా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ మచ్.